పిల్లరా, నిర్గమాకాండం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 12వ వచనం చదువుతాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. గమనించండి పిల్లరా, ఇక్కడ ఎందుకు వీరు అత్యధికముగా విస్తరించారు? అసలు వారు ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు వారు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఐగుప్తీయులు వారిని ఎంతగానో శ్రమ పెడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఎంతగానో వారిని నలిపేస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు ఎంతగానో వారిని పిల్లరా వేధిస్తూ ఉన్నారు. ఒకసారి మనం పిల్లరా 14వ వచనం చదివితే, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. గమనించండి పిల్లరా, ఇశ్రాయేలీయుల పరిస్థితి చూసారు ఎలా ఉందో? ప్రాణాలు విసిగిపోయాయట. పనులు చేయలేక, ఆ వెట్టి చాకిరీ చేయలేక, వారు పెడుతున్న శ్రమలు అనుభవించలేక వారి ప్రాణాలు విసిగిపోయాయట. కఠినమైన సేవ, ఎంత ప్రెజర్ ఉందో వాళ్ళ మీద. నువ్వు చెయ్యాలంతే, చేయకపోతే వీళ్ళు చచ్చిపోతావు. లేదంటే అయ్యా చేస్తారు కానీ కొంచెం మంచినీళ్ళు, చేస్తే మంచినీళ్ళు. అయ్యా చేస్తాను కానీ కొంచెం ఏదైనా తినడానికి ఆహారం, ముందు పని చేయి తర్వాత ఇస్తాను. చూడండి పిల్లల పరిస్థితి ఎలా ఉందో. బిడ్డల మోకం చూచి వారి కోసం బ్రతకాలి గనక అది కఠినంగా ఉన్నా, ఇటుకల పని రాకపోయినా, ఆ జిగట మంటి పని రాకపోయినా పిల్లరా, అది ఎంత కఠినంగా ఉన్నా ఓర్చుకుని దానిని సహిస్తూ దేవుడు ఏ దినముకైనా ఈ శ్రమలో నుండి విడిపిస్తాడనేటువంటి నమ్మకంతో వారు ఆ పని చేస్తూ ఉన్నారు. వారు ఆ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితి వారిని ఆవరించి ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితి వారిని వేధిస్తున్నప్పటికీ, వారి కొరకు చెప్పబడిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఇలాంటి శ్రమలో కూడా వారు అత్యధికముగా విస్తరించారు. ఇలాంటి శ్రమలో కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగము అభివృద్ధి చెందింది. మనం పిల్లరా కొంచెం మన జీవితంలో ప్రెజర్ ఎక్కువైతే చచ్చిపోవాలనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. చిచ్చి ఎందుకు వచ్చింది జీవితం? కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైతే చిచ్చి ఎందుకు వచ్చింది ఈ ఉద్యోగం? వ్యాపారంలో నష్టం వస్తే ఎందుకు వచ్చింది ఈ వ్యాపారం? అప్పులైపోయాను, చచ్చిపోతే బెటర్ ఏమో సమాధానం చెప్పలేక. శాంతిని కోల్పోయినప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు, నెమ్మది కోల్పోయినప్పుడు నీకేమనిపిస్తుంది? బ్రతకాలనిపించట్లేదు కదా. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా. లేకపోతే అలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నావు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి ఇశ్రాయేలు పరిస్థితి నేటి దినాల్లో మనం అనుభవిస్తున్న దాన్ని మించిన శ్రమ అండి, దాన్ని మించిన బలహీనతలు. కానీ పిల్లరా, మనలా వారు చనిపోవాలనుకోలేదు, మనలా వారు ఆలోచించలేదు. ఓర్చుకుందాం, సహిద్దాం, చేద్దాం అని అనుకున్నారు కనుక వారి యొక్క ఆశీర్వాదం అనేది పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో పిల్లర శ్రమలను బట్టి, బాధలను బట్టి మనము పిల్లరా చాలా నలిగిపోతూ ఉంటాం. అయినప్పటికీ పిల్లరా ఇశ్రాయేలీయులు అయితే అలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, ఫరో వారిని వేధిస్తున్నప్పటికీ కూడా పిల్లరా వారు సహించారు. ఈ ఫరో ఎవరు అనంటే ఆ 8వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
యోసేపును ఎరగని క్రొత్త రాజు ఎవరు? ఈ రాజు ఫరో. యోసేపు ఎవరికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. అంటే దేవుని ఎరగని రాజు, దేవుని మనస్సు తెలుసుకొనని రాజు ఈ ఫరో. దేవుడు ఎవరో తెలియదు, దేవుని ప్రజలు ఎలాంటి వారో తెలియదు. అలాంటోడు పిల్లరా ఆ ఐగుప్తు దేశాన్ని, ఆ ఐగుప్తీయులను పిల్లరా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల చేతిలో పిల్లరా దేవుని ప్రజలైన వారు బానిసలుగా ఉన్నారు, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ప్రాణాలు ఒక రకంగా విసిగించేస్తారు వారు. అయినప్పటికీ వారు సొమ్మసిల్లిపోలేదు, అయినప్పటికీ వారు సోలిపోలేదు, అయినప్పటికీ వారు బాధపడలేదు. దేవుడు ఏ నాటికైనా మాకు విడుదలనిస్తాడు. బలమైన నిరీక్షణ అండి ఇది. ఈరోజు ఈ నిరీక్షణ ఎందుకు కోల్పోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ప్రారంభంలో ఇలాంటి నిరీక్షణ నీలో ఉండేది, కానీ దినాన్న ఎందుకు ఇలాంటి నిరీక్షణ నీకు లేదు? దేవుడు విడుదలనిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను మరిచిపోడు, దేవుడు ఏ నాటికైనా ఒక అభివృద్ధిలోనికి నన్ను తీసుకువెళతాడు అనే నిరీక్షణ నువ్వు ఎందుకు కోల్పోయావు? అసలు ఆ నిరీక్షణ ఎలా కోల్పోయావు? దేని వలన? నేటి దినాన్న ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజుకైనా దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలో కృంగిపోవాల్సిన అవసరం లేదండి, శ్రమలో బాధపడాల్సిన అవసరం లేదండి, శ్రమను బట్టి నలిగిపోవాల్సిన అవసరం లేదండి. ఒక విషయం చెప్తాను, కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమల్లోనే ఎక్కువగా అభివృద్ధి చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, కొన్ని సందర్భాల్లో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నాకే ఎందుకు ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని ఆపదలు, ఇన్ని అపాయాలు, ఇన్ని నిందలు అవమానాలు నాకే ఎందుకు అని అనుకుంటా ఉన్నావా? అవును, నీకే ఎందుకు ఇవన్నీ అని అంటే దేవుడిని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికే. బాధపడకు, ధైర్యంగా ఉండు. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యము ఒకానొక దినము దేవుడు చేయబోతా ఉన్నాడు. వీటన్నిటి నుండి నీవు ఖచ్చితంగా విడుదల పొందబోతా ఉన్నావు.